ఇండియన్ టాయిలెట్‌కి వెళ్ళాలనుకుంటే, మన తాత ముత్తాతలు, మన అమ్మమ్మలు, మా నాన్నమ్మలు ఏం చేశారో తెలుసా? ఒంటాముదమని పట్టించేది. కడుపుకు ఇంత ఒంటాముదం ఏసేసి మంచిగా మర్దన చేసుకొని, రాత్రి ఇంత ఒక స్పూన్ వేడి నీళ్ళలో యేసుకొని తాగి పడుకునేది. అలాంటి పద్ధతులు పోయినాయి. ఆముదం ఒంటాముదం అంటే, ఒంటాముదం అంటే ఆముదం అని మాకు తెలుసులేండి మేము తాగుతామని చెప్పేసి. ఆముదం కాదు నాయన ఒంటాముదము. ఆముదం వేరు, ఒంటాముదం వేరు. అవగాహన లేదు. దీని బేసిక్ నాలెడ్జ్. ఒంటాముదంకి, ఆముదంకి తేడా కూడా తెలియదు చాలా మందికి. అసలు ఆముదం అంటే కూడా చాలా మందికి తెలీదు. ఇది ఇంకా పెద్ద క్వెషన్. ఈ మధ్య కాలంలో ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది ఎవరికీ తెలీదు. నేచర్‌లో చాలా అద్భుతమైన ఆయిల్ ఒకటుంది అంటే అది ఒంటాముదం మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఏ పల్లి ఆయిల్ కాదు, కుసుమ ఆయిల్ కాదు, ఏ ఆయిల్ లేదు. ఒంటాముదం మాత్రమే. ఒంటాముదంకు 3000 సంవత్సరాల చరిత్ర ఉంది గుర్తుపెట్టుకోండి. ఆయిల్ అనేది మొదటగా ఒకటి వచ్చింది అనంటే అది ఒంటాముదమే. పల్లి ఆయిల్ తర్వాత వచ్చినాయి, సన్‌ఫ్లవర్ తర్వాత వచ్చింది, నువ్వుల నూనె తర్వాత వచ్చింది. ఇవన్నీ తర్వాత వచ్చింది. మొట్టమొదటిగా ఒక ఆయిల్ ఒకటి భూమి మీద మన మానవ జీవనంలో ఒక ఆయిల్ వాడకం మొదలుపెట్టిండ్రంటే అది ఫస్ట్ ఒంటాముదం మాత్రమే. ఆముదం గూడా గాదు. ఒంటాముదం. అలాంటి ఒంటాముదం వాడడం వల్ల కాన్‌స్టిపేషన్‌కి పర్మనెంట్‌గా వాడుకోవడం వల్ల రోజు దినచర్యలో మన వంటల్లో ఒక 2 స్పూన్‌లు యేసుకొని వాడడం వల్ల ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ పర్మనెంట్‌గా మలబద్ధకం అనేది పర్మనెంట్‌గా తగ్గిపోతుందనేది ఆయుర్వేద మూలాలకించి కొన్ని గ్రంథాలు చెప్తుంటే కూడా మనకు అర్థమవుతలేదు కాబట్టి, ఈరోజు నేను చెప్తున్నా వినండి. ఒంటాముదం నిజ జీవితంలో నిత్యావసరాల్లో వంటల్లో వాడుకొని అలవాటు చేసుకోండి. అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి నేచర్‌ని ఫాలో అవ్వండి. ఇలాంటి ఆన్సర్స్ ఎన్నో చెప్తుంది మీకు కాబట్టి నేచర్‌ని ఫాలో అవుతూ హెల్తీగా ఉండమని చెప్తున్నాను.